వెల్కమ్ టు లక్ష్మీస్ ఇంటి వంటలు. మీకు మా వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు టమాటా చారు ఎలా తయారు చేయాలో నేర్పిస్తాను. దానికి కావలసినవి టమాటాలు పెద్దవి 4, పావు కిలో టమాటాలు, తాలింపుకి నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాల జీలకర్ర 1 స్పూను, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు రెమ్మ 1, కొత్తిమీర కొద్దిగా, చింతపండు 4 రెక్కలు, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూను, వేయించిన జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూను, కారం పావు టేబుల్ స్పూను, వేయించిన మెంతి పొడి చిటికెడు, పసుపు పావు టేబుల్ స్పూను, ఉప్పు 1/2 టేబుల్ స్పూను, వెల్లుల్లిపాయలు 6, చిన్న అల్లం ముక్క. ముందుగా ఒక గిన్నె తీసుకొని టమాటాలని ఇలా 4 ముక్కలుగా కోసుకోవాలి. ఇలా టమాటా ముక్కలని కోసుకొని అందులో ఈ చింతపండు రెక్కలు కూడా వేసుకొని సగం మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి. తర్వాత పొయ్యి వెలిగించుకొని ఈ ముక్కల్ని బాగా మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఒక చిన్న రోల్ తీసుకొని పొట్టు తీసుకొని శుభ్రంగా కడుక్కున్న అల్లం ముక్క, ఈ వెల్లుల్లిపాయలు వేసుకొని కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయలని ఇలా కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టుకోవాలి. టమాటాలని ఇలా బాగా మెత్తగా ఉడికే వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన టమాటా ముక్కల్ని చల్లార్చుకొని రసం తీసుకోవాలి, చల్లారబెట్టుకోవాలి. ఇలా ఉడికించి చల్లార్చుకున్న టమాటా ముక్కల్లో మరి కొద్దిగా నీళ్ళు వేసుకొని మెత్తగా ఇలా చేతితో మెత్తగా పిసుకుతూ టమాటా రసాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మనం తీసుకున్న టమాటా రసాన్ని ఇందులో తీసుకోవాలి. ఈ తొక్కలు దానిలో పడకుండా పక్కకు పెట్టుకోవాలి. ఇలా టమాటాలను మెత్తగా పిసుకుతూ రసం అంతా తీసుకోవాలి, పిప్పి పక్కన పడేయాలి. ఇలా తీసి పెట్టుకున్న రసంలో ఉప్పు, పసుపు, వేయించిన మెంతుల పొడి, కారం, మిరియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి, సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు అన్నీ వేసి అంతా ఒకసారి ఇలా కలిపి పక్కన పెట్టుకొని తాలింపు వేసుకోవాలి. ఈ రసాన్ని పక్కన పెట్టుకొని చారు తాలింపు వేసుకున్నాం. తరువాత తాలింపుకి పొయ్యి వెలిగించుకొని గిన్నె వేడి చేసుకోవాలి. తర్వాత నూనె వేసుకోవాలి. గిన్నె వేడిన తర్వాత నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు ఇలా చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ముక్కలు వేయాలి. తరువాత కరివేపాకు వేయాలి. అంతా వేసి ఇలా బాగా కలిసేటట్టు కలపాలి. అలా కొంచెం వేగిన తర్వాత మనం రెడీగా ఉంచుకున్న ఈ టమాటా చారుని ఇందులో వేసుకోవాలి. అలా వేసిన తర్వాత అంతా ఇలా ఒకసారి కలిపి ఒక 5 నిమిషాలు చారు మరగనివ్వాలి. మూత పెట్టి చారు మరగనివ్వాలి. 5 నిమిషాల తర్వాత చారు ఇలా బాగా తెరులుతుంది. ఇలా ఒక 2 నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చారు మీద మూత పెట్టుకోవాలి. తరువాత ఒక సర్వింగ్ బౌల్ని తీసుకొని చారుని ఇందులో సర్వ్ చేసుకోవాలి.
ఎంతో టేస్టీగా ఉండే టమాటా చారు రెడీ.